వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగదీశ్వరి కౌంటర్ ఇచ్చారు. మహిళా మంత్రులు సంధ్యారాణి, సవితలను పుష్పశ్రీవాణి టార్గెట్ చేయడం సరైంది కాదన్నారు. నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, విమర్శలు చేయాలంటే వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని సూచించారు. ఇకనైనా కూటమి ప్రభుత్వంపై విమర్శలు మాని ప్రజాభివృద్ధికి ఉపయోగపడే సూచనలు, సలహాలు ఇస్తే బాగుంటుందని హితవు పలికారు. ఒకటే తెలియజేస్తున్నాము అందరికీ, ప్రజల దృష్టి మళ్లించడానికి చీప్ రాజకీయాలు అయితే మేము చేయట్లేదు. ఎందుకు అంటే సంధ్యారాణి గారు కానీ, అలాగనే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు సవితా గారు కానీ మాట్లాడిన మాటలు అంటే ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడారు, వారు ఇలా చెప్పారు అని చెప్పేసి మాట్లాడారు. కానీ అవి ప్రజల నుండి వచ్చిన మాటలవి. మరి ప్రజలకి మీరేం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఈరోజు వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాస్తవాలు మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే ఎక్కడైనా సరే ఎలాంటి రౌడీ రాజకీయాలు అయితే లేవు. కేసులు పెట్టడాలు కానీ, ఎవరికి బెదిరింపులు కానీ ఏవి కూడా లేవు. చక్కగా మనకి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి అందరూ కూడా ఎంతో హ్యాపీగా ప్రజలందరూ ఉన్నారు. అందరికీ తెలుసు. మరి ఈరోజు రాజధాని కోసం మీరు మాట్లాడారు. రాజధాని అమరావతి అది ఎప్పటి నుండో అన్నటువంటి మాట. మరి రాజధాని దేవతల రాజధాని అది. దానికి అంటే మాట్లాడారు అంటారు. మావిగానంటే జగన్ గారు పెట్టారు, ఏమీ పెట్టకూడదా, మీకు నచ్చినవి పెట్టుకోండి అంటే అందరూ అభిప్రాయాలతో ఆ రోజు ప్రతి గ్రామాల నుండి మట్టి నీరు సేకరించి ఇక్కడే రాజధాని, ఇక్కడే అమరావతి అని చెప్పేసి మరి అందరూ కూడా తీసుకెళ్ళిన పరిస్థితి అందరూ చూశారు. ప్రజలందరికీ తెలుసు. అందరు సర్పంచులు అలాగే అన్ని గ్రామాల నుండి ప్రజలు తరలి వెళ్ళి అక్కడ అమరావతి రాజధాని అనే విధంగా